అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగు వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది. మహబూబ్నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది. గత ప్రభుత్వ నిర్వాకంతో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది. టాప్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి నుంచి రోజుకు 9.5 TMCల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది. జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది. శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద, అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టినా ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు. 2 TMCల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 TMCకి కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. SLBC టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో RDS నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు RDS ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేశారే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో RDS ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, నేను ముందోసారి చెప్తున్నా, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా కీలక విషయం కృష్ణా జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 TMC ఉంటే మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 TMC ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల్లో తెలంగాణకు 299 TMCలు, ఏపీకి 512 TMCల పంపిణీకి గత ప్రభుత్వం 2015లో అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. ఏడాదికోసారి నీటి పంపిణీపై 2 రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512, 299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. కృష్ణా బేసిన్లో తెలంగాణకి పరివాహక ప్రాంత శాతం 68%,
దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 256 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిగిలోకి తీసుకున్న తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టింది. ఇటీవల ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 50% నీటి వాటాలు కేటాయించాలనే షరతు విధించింది. అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. అసలు తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో 68% రావాలి. 2015 నుంచి కొన్ని సంవత్సరాల పాటు మనం 38%కి ఒప్పుకొని 299 టీఎంసీ ఒప్పుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50-50 షేరింగ్కి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఏనాడు కూడా 68% మాకు కావాలి, మాకు హక్కు ఉందని చెప్పి గత ప్రభుత్వం కేంద్రం ముందు ఎక్కడ కానీ మరి స్పష్టం చేయలేదు. పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసింది తెలిసి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీకి మించి, అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి 19 టీఎంసీ, మరి అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి 34 టీఎంసీ పోవాల్సింది 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టులను ఏపీఆర్ఏ 2014 షెడ్యూల్ 11లో చేర్చలేకపోయారు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు.